హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాగమల్లకాయల సీజన్ ఎండాకాలం వచ్చిందంటే ఆటోమేటిక్గా నాగమల్లకాయ సీజన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాగమల్లకాయలు నిజంగా చెట్టు నిండా ఎర్రగా మాగి ఉంటాయి ఫ్రెండ్స్. చూడు ఎట్లా మాగి ఉన్నాయా, ఇందో చూడు. వా, నాకైతే ఇట్నే కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ దీనికైతే ముళ్ళు ఉంటాయి. మనం ఆతురత ఏం చేసినా కూడా మనకు అనర్థమే. అందుకనేసి దీన్ని బాగా అప్పుడు వేసింది. అందుకు మనము ముళ్ళులు తీసి నీట్గా కాయలన్నీ కోసి ముళ్ళులు తీసి అప్పుడు తిందాం, ఓకేనా? బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముండాయి ఫ్రెండ్స్. చూడు, ఒక్కొక్క కాయ నీట్గా తీసేసి ఎట్లా తినాల్సింది చూపిస్తాం మీకు. ఇదో చూడు. అబ్బా, అయితే చాలా జాగ్రత్తగా పికాలి వీటిని. ఎంత జాగ్రత్తగా పెరకాలంటే, ఎందుకంటే వీటికి ఉండేది సన్న ముళ్ళులు. చూడు, అయ్యో సన్న సన్న ముళ్ళులు. ఈ ముళ్ళులు కానీ కుచ్చుకునేయా అసలు తీలేం వీటిని. అంత జాగ్రత్తగా పెరకాలన్నమాట వీటిని. నిజంగా ఫ్రెండ్స్, ఎండాకాలంలో ఈ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఇవి కూడా మనకు ఎటువంటి వీటికి మనం ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. ఇవి ఎడార్లలో ఏదో చూడు వేసింది అప్పుడు ముళ్ళు. భలే షార్ప్గా ఉంటాయి ముళ్ళు. మనం అసలు టచ్ కాలేదులే అనుకుంటే ఆటోమేటిక్గా టచ్ అవుతాయి. ఏడ టచ్ అవుతాయి ఏమో, ఏటిగా ముళ్ళు ఉంటాయి. తీసుకోవాలి, లేదంటే సన్నగా లోపల పడిందంటే నిజంగా చాలా కష్టం ఫ్రెండ్స్. అలాగే ఇది పువ్వు కూడా చూడండి ఎలా ఉందో, ఎల్లో కలర్లో. నిజంగా ఇదంతా ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఈ చెట్టుకే మాగిన కాయలు, చిన్న చిన్న కాయలు, పువ్వు అన్ని రకాల వేరియేషన్తో ఉన్నాయి. అయితే వన్ బై వన్ వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మనకి ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. ఎండాకాలం పూర్తి ఒక 4 నెలల వరకు కాయలు వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక కాయ, అబ్బా అది చూడు, ఆడది ఎన్ని ఉన్నాయో. అయ్యో అవన్నీ మాగి ఉన్నాయి. ఆహా, ఆ చెట్టుకుంగా మాగి ఉన్నాయి. సరే, అయితే ఒక్కసారి మనం ఏదైనా స్లిప్ అయి పన్నామా అంతేగా. అలా ఇక్కడ చూడు, 3 కాయలు 3 మాగి ఉన్నాయి. ఇలా చూడు, 3 మాగి ఉన్నాయి. సరే, ఈ స్టార్టింగే ఇట్లుంది. ఇంకా అట్లా లోపలికి వేసి చూస్తే ఎంట్రన్స్లో ఇలా ఉంటే లోపలికి వేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బా, ఇది కదరా మాగిన కాయలు అంటే, పంట అంటే ఇది. అబ్బాయి చూడు, నా ప్యాంటుకు అయితే ముళ్ళులు అయితే భయంకరంగా గుచ్చుకున్నాయి నా ప్యాంటుకి. అయితే ఇప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ప్యాంటుకి తీసుకుంటేనే, లేదంటే లోపలికి పోయినాయి అనుకో మళ్ళీ మనం ప్యాంట్ ఇప్పి చూసుకోవాలా. చాలా కష్టం ఫ్రెండ్స్, ముళ్ళులతో చాలా జాగ్రత్త ఉండాలి. అసలు నిజంగా ఎంత జాగ్రత్త ఉండాలంటే అంత ఉండాలా. పోయింది, లోపల పోయింది ఆల్రెడీ. ఇంకా ప్యాంట్ ఇప్పి చూసుకోవాల్సింది నేను. అబ్బా, సరే ఇదే ఫ్రెండ్స్ చూడు. యా, అదంతా మాయిండాయి, అక్కడంతా మాయిండాయి. అటుపక్క చూడు, చూపిస్తాను ఒక్క నిమిషం. యా చూడు, ఆడుతుంట మాయిండయా. యా, అది ఆ పక్క ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా మాగి ఉన్నాయి. ఆ పక్క ఫుల్ మాగి ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఆ పక్క పోయేదానికి దారి అయితే లేదు. కంప చెట్టు అంతా అల్లుకుపోయింది, దారి అయితే లేదు. పోవచ్చు ఇబ్బందిలే. అది ఆ పక్క. అబ్బా, అవన్నీ మాగి ఉన్నాయి. ఎందుకంటే అది కంపలో ఉంది కాబట్టి అన్నీ మాగి ఉన్నాయి. ఎవరు పీకలే. ఇది కొంచెం దావలో ఉంది కాబట్టి ఎవరైనా 1-2 కాయలు పీకుతారు, ఎక్కువ పీకరు. చూడు, అది ఆ లోపల కూడా చూడండి, అది ఆ లోపల. అది ఆడ మాగి ఎక్కడ బుద్ధి పుడితే మాగి ఎర్రగా మాగి ఉన్నాయి. సరే, ఇప్పుడు వీటిని మనం పిక్కున్నాం కదా కొన్ని కాయలు, వీటిని ఏ విధంగా చేయాలా, ఏ విధంగా తింటారు అనేది చూపిస్తాం మేము మీకు. ఎస్, అబ్బా ఇదే చూడు, ఎర్రగా ఎట్లా మాగిందో.
ఇదే ఫ్రెండ్స్, ఇది చూడు కాయ అయితే ఏడుస్తుంది, రక్తం వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ కాయకి రక్తం అంటే రక్తం కాదు, లోపల ఈ గుజ్జు ఈ రెడ్ కలర్లో, అంటే కొంచెం రెడ్ కొంచెం పింక్ అట్లా ఉంటుంది అనమాట. అయితే దీనికి చుట్టూ నాలుగు వైపులైంది, ఐదు వైపులు, మళ్ళీ అంచులు ఒక 5 వైపులు, మొత్తం 10 చోట్ల ముళ్ళులు అయితే ఇట్లా గుచ్చం మాదిరి ఉంటాయి. ఆ ముళ్ళులు మనం రఫ్ చేసుకొని తర్వాత నీట్గా కట్ చేసుకొని తింటే బాగుంటుంది అనమాట. ఇవి ఇంకొకటి లోపల ఒకటి మధ్యలో, ఇది ఎందుకు కదా స్టార్టింగ్, ఈ మధ్యలో వచ్చేసి ఒకటి ముళ్ళు అనేది, అంగటి ముళ్ళు అనేది ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు మటుకు తీసి పక్కన వెళ్ళాలి, ఎందుకంటే ఆ ముళ్ళు ఒక పొరపాటున మింగినా కూడా మనకు ఇక్కడ గొంతులో అయితే ఇరుక్కుంటుంది, అప్పుడు ఏమైనా జరగచ్చు. ఓకేనా, ఇప్పుడు వీటిని రబ్ చేసి తిందాం. ఓకే, అది ఎట్లా చూపిస్తాం మీకు. ఇదే ఫ్రెండ్స్, నేనైతే ఈ కాయలు పీకినాను. ఇవి అయితే పీకినా. ఈ కాయ అయితే కొంచెం రక్తం వస్తుంది కాయకు కూడా. రక్తం అంటే రక్తం కాదు, అది లోపల గుజ్జు అలా ఆ రంగులో ఉంటుంది అన్నమాట. చూడు ముళ్ళు చూడు ఎట్లా రాలిపోతున్నాయో. ఇట్లా మనం నీట్గా చేసుకోవాలన్నమాట. కాయని ఫస్ట్ శుద్ధం చేసుకోవాలి, ముళ్ళు అనేది లేకుండా. ఎందుకంటే ఇది చాలా ముళ్ళు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి, అది ఎంత సన్న ముళ్ళు కసక్కని ఒక్కసారి దిగబడుతుంది. మనకు చాలా ఇబ్బంది, అది రాదు, నస్తా ఉంటుంది లోపల. అబ్బా చూడు, నేను ఈ కాయని అంటే ఇంకొక కాయ ముళ్ళు చూడాలి ఎట్లా పడిందో నాకు. ఇదంతా తీయాలి ఇప్పుడు, లేదని అనుకో డేంజరే. ఒక్క నిమిషం తీసి చూపిస్తా. ఊపినాయి ఫ్రెండ్స్, తీసినా పోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ముళ్ళు లేవు, దాదాపు ముళ్ళు లేవు అని అనుకున్నాం. గీకాల బాగా గీక్తి, అన్నో చట్ట ముళ్ళు ఎక్కడైనా కడుచుకుంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ విధంగా అనుకున్నాక అప్పుడు చేతికి కూడా పడింది చూడు, ఏదో ముళ్ళు ఉందో అనుకునే పడింది. సరే, ఇలా ఉత్తుకోవాలి అంతే. ఇలా ఉత్తుకోవాలా. లోపల అదో ఇది ఉంటుంది అంగటి ముళ్ళు, ఇది ఉంటుంది కానీ దీంట్లో వచ్చినట్టుంది. అది అంగటి ముళ్ళు, ఇది అంగటి ముళ్ళు, ఇది ఈ అంగటి ముళ్ళు తీసి పక్కన వేయాలన్నమాట. తీసేయాలట, పోతుంది. ఈ గడ్డ ఈ గడ్డ ఉంది కదా, ఈ గడ్డ మన చూడు, ఈ విత్తనాలతో కూడిన గుజ్జు, ఇది గుజ్జు అనమాట. ఇది ఇప్పుడు దీన్ని మనం లొటక్కన నోట్లో వేసుకుంటే గుటిక్కని మింగచ్చు. ఓకే, ఎట్లా అనేది చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గుజ్జును ఎట్లా తీసినామో, ఇది కదా గుజ్జు. దీన్ని మనం ఏం లే, ఆ విధంగా చూడు. ఏమంటే నా చేతి గోంట పెట్టుకున్నా కాబట్టి మీకు అట్లా అంతగా ఊపించలే, లేదంటే చేయంత పింక్ కలర్ అంటే రెడ్ కలర్లోకి వచ్చేది. బా నిజంగా టేస్ట్ మట్టుకు అదృష్టం. మన డ్రాగన్ ఫ్రూట్ అలాగే నాగమల్లె ఫ్రూట్ రెండు ఒకే జాతికి చెందినవి. మనము డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏ విధమైన మనకు ఒక అనుభూతి కలుగుతుందో, ఈ నాగమల్లకాయ ఫ్రూట్ కూడా తిని కూడా సేమ్ అదే అనుభూతి ఉంది. ఇప్పుడు ఈ రెండు ఒకే జాతికి చెందినవి. ఈ విధంగా ఇతనాన్ని ఊసేయాలన్నమాట. చూడు, ఈ విధంగా రసం మంచి సూపర్గా ఉండే ఫ్రెండ్స్. నిజంగా ఎండాకాలంలో మనకు ఉన్న అద్భుతమైన ఫ్రూట్ ఏదిరా అంటే ఒక నాగమల్లకాయ, మామిడికాయ, రకరకాలు ఉంటాయి. కానీ ఎండాకాలంలో ఎక్కువగా ఫ్రీగా ఆర్గానిక్గా దొరికేటి మటుకు పండ్లు అయితే ఇవే. దాదాపు ఈ పండ్లను ఎవరూ మిస్ అవ్వద్దు, ఎందుకంటే మామూలుగా ఇవి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వీటికి నీళ్ళు కూడా అవసరం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు మనం దూరం ఎడారిలో పోయి తినేంత మనకు టైం ఉండదు. మన ఊళ్ళోనే బీడు భూములలో ఇట్లా రోడ్ల సైడు అట్లా ఎక్కడో చోట ఖచ్చితంగా ఉండే ఉంటాయి, ప్రతి ఒక్క ఊళ్ళో ఉంటాయి.
ఇవి అయితే మిస్ కాకుండా తినండి. అయితే తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నీట్‌గా నేనెంత చూసుకొని తీసుకున్నా కూడా నాకు ముళ్ళు చాలా వరకు కుచ్చుకున్నాయి. అయినా కూడా తీసేసిన. మీరు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని తినండి. ఓకేనా? సరే ఇలాంటి చెట్లు మీరు ఎవరైనా చూస్తుంటే చాలా వరకు చూసుంటారు. సరే చూసినారు కాబట్టి మీరు ఏ ఊరి వాసులో ఒకసారి నాకు కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.